హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి ఈ అక్క ఏమో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మీకే చూడండి, చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఇది ఒక చిన్న బోర్డ్ లాగా అనమాట. అయితే నేను చెప్పాను కదా, కొంచెం చిన్నగా శారీ బిజినెస్. సో ఆయన చిన్నగా, సో ఫర్ ద ఫస్ట్ టైం చిన్నగా, చాలా చిన్నగా ఒక 10,000 బడ్జెట్లో కంగనాలు అయితే తీసుకొచ్చాను నేను. సో వాటి కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఓన్లీ 10 రూపీస్, ఓన్లీ 20 రూపీస్, ఓన్లీ 50 రూపీస్. సో అలాగా బోర్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దానికోసం నేను ఒక షీట్ తీసుకొని దానికి వైట్ పేపర్ స్టిక్ చేసి దాని మీద స్కెచ్ తోటి అయితే సో మార్కింగ్ అయితే చేద్దామని సో ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. తను మా అక్క వాళ్ళ సో కూతురు కాబట్టి నాకు కూడా కూతురే అన్నమాట. అక్క మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడే నేను జస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి, ఓకేనా. జస్ట్ టెంపరీ వరకు, ఇది పర్మనెంట్ అయితే కాదు, అస్సలే కాదు, ఓకేనా. సో నేను ఇలాగ చేస్తూ సో ప్రిపేర్ అయితే అవుతున్నాను అనమాట, ఓకేనా. సో అందుకే నేను థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేశాను. మీరు కూడా ప్రిపేర్ అవుతూ సో అదనంగా ఏదైనా పార్ట్ టైం జాబ్ లేదంటే ఏదైనా వర్క్, లేదంటే స్టిచ్చింగ్, ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్ అలాగా చేస్తున్నారా? కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు తెలియజేయండి, ఓకేనా. సో ఇలాగా నేను నాట్ ఓన్లీ ప్రిపరేషన్ అండి, సో ప్రిపరేషన్తో పాటు ఇలా బిజినెస్ కూడా చేసుకుంటున్నాను టైలరింగ్తో పాటు. సో ఇలాగ మా అక్క వాళ్ళ పాప సో చిప్స్ తినుకుంటూ అలాగా అయితే టైం స్పెండ్ చేసాము. తను ఉంటే కొంచెం నాకు టైం పాస్ అయితే అని చెప్పేసి వచ్చిందనమాట ఈరోజు, ఓకేనా. సో ఇలాగ మేమైతే స్టిక్ చేసిన తర్వాత మొత్తం వీటిని తీసుకుపోయి పైన ముందు ఇలా ఒక దారంకి ఇట్లా హోల్ చేసి వాటికి, ఇప్పుడు మనం అది బోర్డ్లాగా రెడీ చేసినాం కదా, దానికి హోల్ చేసి దారం కట్టి పైన ఒక ఇట్లా కడతామన్నమాట. అంటే ఓన్లీ 10 రూపీస్ ఐటమ్స్, 20 రూపీస్ ఐటమ్స్, ఇది జస్ట్ కొద్ది రోజులు మాత్రమే, ఓకేనా. సో పర్మనెంట్ అయితే అస్సలే కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ఇలా వర్క్ చేస్తూ చెప్పాను కదా, నేను నా బ్రెయిన్ అనేది ఖాళీగా ఉండదు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఊరికనే ఖాళీగా ఉన్నాను అనుకో, ఏదో ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో పని మీద ఉంటే మనకి ఇలాగ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంతా కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటారు కదా, మైండ్ మీద ప్రెషర్ పడదు. సో ఇలాగ చేయాలి, అలాగ చేయాలని ఒక థాట్ వస్తుంది. ఇంకొకటి స్టిచ్చింగ్ చేయడం వల్ల కూడా నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలా నేను వేరే యాక్టివిటీని అయితే ఎంచుకుంటానండి, ఓకేనా. ఇది మీ అందరికీ కొంచెం అక్క ఇంత టైం ఎట్లుంటుందని అనిపించవచ్చు, కానీ నేను ఒక దాన్ని ఫాలో అవుతాను. ఏంటంటే ఒక రోజు అని కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి కదా, సో ఆ 24 గంటలు మనం ఎలా డిజైన్ చేసుకుంటే ఒక రోజు అవుతుందో అట్లాగా ఆలోచిస్తాను అన్నమాట నేను. ఓకే, నాకున్న టైంని నేను ఇలాగా సో సద్వినియోగం చేసుకుంటున్నాను. వచ్చిన పనిని అంటే ఎందుకు మనం యూజ్ చేసుకోవద్దు అనే ఒక థాట్ తోటి అయితే నేను ఇది కూడా సో చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఖాళీగా ఉంటున్నాం అనే ఒక ఫీలింగ్ రాకుండా, ఓకేనా. సో ఇప్పుడు నేను సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చదువుకోవడం ఇలా వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నట్టు, అంటే ఖాళీగా అంటే నేను మరీ చెప్పాను కదా, ఎక్కువ టైం వాటి మీద స్పెండ్ చేయను నేను. సో అదే ఇది అన్నమాట. సో మీరందరు ఇలాగా ప్రిపేర్ అవుతున్నారో చూడండి. ఫ్రెషర్స్ మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మాత్రం అస్సలు చేయొద్దండి. ఎందుకంటే సో నేను ఆల్రెడీ చదివి ఉన్నాను కాబట్టి నేను చేస్తున్నాను, ఓకేనా. ఫ్రెషర్స్ అయితే అసలు టైం సరిపోదు. ఫస్ట్ మీరు సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫ్రెషర్స్ అస్సలే చేయొద్దు. సిలబస్ కాదు, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్కి, ఓకేనా. మినిమం ఒక 6 to 7 to 8 అవర్స్ అన్న టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఇంకొకటి మీకు ఈ వీడియోలో ఇంకొకటి చెప్పాలి. నేను బిఫోర్ నాకు కొంచెం రీజనింగ్, మ్యాథ్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. నేను ఎట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ కూడా ప్రిపేర్ అయ్యాను. సో కాబట్టి కొంచెం ఇంగ్లీష్ మీద కూడా నాకు ఓకే గ్రిప్ ఉంది. అందుకనే సో నేను మరీ ఓవర్ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వట్లేదు, ఓకేనా. సో ఉన్న టైంలో నా రివిజన్ అయితే కంప్లీట్ చేసుకోగలను అనే ఒక థాట్ తోటి సో నేనైతే కొన్ని
అదనంగా పనులైతే పెట్టుకున్నాను. సో, ఇలాగా నా ప్రిపరేషన్ అనేది అయితుంది. అట్ ద సేమ్ టైమ్ నా పనులు గూడా అవుతున్నవి. అండ్ కొంచెం ఈ పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నానంటే నా ఎనక పిల్లలు అండ్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇస్తారన్నమాట. ఓకేనా. సో, వాళ్ళు కొంచెం పెద్దగయ్యారు కాబట్టి నాకంత ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక అంటే నాకు గూడా కొంచెం మనీ ఎర్న్ చేస్తున్నట్టు ఉంటది. ఇటు చదువుకున్నట్టు ఉంటదని జెప్పేసి ఒక థాట్ అన్నమాట. 2 థాట్స్ పెట్టుకొని ఉండొద్దు అని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మనం గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యి కంప్లీట్ వాటి మీదనే కూర్చొని ఒకవేళ వస్తదో రాకపోతే ఏంటి అని అప్పుడెప్పుడో ఆలోచించే బదులు అంటే నేను ఆల్రెడీ 5 ఇయర్స్ అట్లా టైం అనేది దీని మీద స్పెండ్ చేశాను కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం అయితే సో నేను ఇలా ఒక దారినైతే ఎంచుకున్నానన్నమాట. ఓకేనా. సో నేను చెప్పాను కదా లైఫ్‌లో సెకండ్ థాట్ కూడా ఉండాలి. అంటే మనకి ఒకవేళ జాబ్ రాకపోతే సో మనం ఏం చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా ఉండాలన్నమాట. సో నాకు తగ్గట్టుగా నా కన్వీనియంట్ ప్రకారం నేను ఈ వేని చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బోర్డ్ ఈడ పైన కడుతున్నాను చూడండి. సో ఇలా కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది. కానీ ఓకే మనం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి ఇంకా. సో మీ ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ అవుతుందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరేమన్నా వర్క్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్